హలో అండి. పప్పల్స్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన ప్రిపరేషన్ వచ్చేసి ఆలు బోండా. ఆలు బోండాకు కావాల్సినటువంటిది ఫస్ట్ మనం ఆలుని తీసుకోవాలి. ఒక 4 ఆలుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో పెట్టుకొని మనం 2 విజిల్ వచ్చేంత వరకైతే చూసుకోవాలి. 2 మాత్రం విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిపోయి ఉంటది. దాన్ని దాన్ని తీసేసుకొని కిందికి దించుకొని, అదేవిధంగా వేడివేడిగా ఉన్న తర్వాతనే ఆలు పీల్‌ను మనం తీసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని, ఇందుకు కావాల్సినటువంటి నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసేసుకోవాలి. ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఏమైతే ప్రిపరేషన్‌లో చూసుకున్నామో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని కలియబెడతా ఉండాలి. ఎక్కువ ఎక్కువ మంట మీద కాకుండా చిన్న సిమ్‌లోనే చూసుకోవాలి. దీనికోసం ధనియాల పొడి మరియు పసుపు కూడా యాడ్ చేసేసుకొని దాని తర్వాత మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని ఇందులో ఉండేటటువంటిది మొత్తం మిశ్రమంలోకి పోయే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఒక 2 నిమిషాలు మాత్రం ఈ విధంగా కలుపుకొని లాస్ట్‌కి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందుకు కావాల్సినటువంటి శనగపిండి తీసుకొని దాంట్లో కారము, పసుపు మరియు పించ్ ఆఫ్ సోడా మరియు వాము కూడా యాడ్ చేసేసుకొని జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని నీళ్లు కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అంటే స్పూన్ తోటి ఇట్లా పైకి లేపి కిందికేస్తే జారి పడుతూ ఉండాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ మిశ్రమానికి వద్దాము. దీన్ని బౌల్ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఈ ఉండలను ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని పొయ్యి మీద నూనె పెట్టుకొని కాగిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఉండలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని హై ఫ్లేమ్ మీద వేసేటప్పుడు లో ఫ్లేమ్ మీద ఉండాలి, మీడియంలో ఉండాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. మంచిగా కమ్మని ఆలు బొండా కూడా రెడీ అయిందండి. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత వీడియో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్నారు చూసి చాలా బాగుంది అంటుంది.